ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో తండ్రినైనా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినం మేము చూడగలుగుతున్నామంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ దినం ప్రభా మరి సామెతల గ్రంథం 20 అధ్యాయం 16, 17, 18 వచనాలు నేను ధ్యానించుకోబోతుండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని వినప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథధ్యానం 20 అధ్యాయం 16 నుండి 18 వచనములు. అన్నిని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకునము, పరుల కొరకు వానినే కుదో పెట్టించుము. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహుయింపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకల నాయకుడివై యుద్ధము చేయుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె. 16వ వచనం పూటబడటం అంటే హామీ ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది. అన్నిని కొరకు పూటబడిన వాని వస్త్రను పుచ్చుకొనుము, పరుల కొరకు వానినే కుదువ పొట్టించుము. ఈ వచనం ఇతరుల రుణాలకు హామీ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. పూటబడడం అంటే ఏమిటి? ఒక వ్యక్తి మరొక వ్యక్తి తీసుకున్న అప్పుకు హామీ ఇవ్వడం. అంటే అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించకపోతే హామీ ఇచ్చిన వ్యక్తి ఆ అప్పును చెల్లించడానికి బాధ్యత వహించాలి. ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి యొక్క వస్త్రం, ముఖ్యంగా పై వస్త్రం, అతని ప్రాథమిక ఆస్తులలో ఒకటి. అది రాత్రిపూట దుప్పటిగా కూడా ఉపయోగపడేది. పూటబడిన వాని వస్త్రాలను పుచ్చుకోవడం లేదా కుదో పెట్టించుకోవడం అనేది హామీ ఇచ్చిన వ్యక్తి తీవ్రమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తుంది. అతని వద్ద ఉన్న అత్యంత విలువైన వస్తువులను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందనేది హెచ్చరిస్తుంది. ఈ వచనం ద్వారా చెప్పదలుచుకున్న సత్యం, ఇతరుల అప్పులకు పూటబడటం అనేది అనవసరమైన అన్యాయమైన భారాన్ని తనపై వేసుకోవడం. హామీ ఇచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించలేకపోతే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం. తెలియని వ్యక్తుల కోసం లేదా నమ్మకం లేని వ్యక్తుల కోసం పూటబడటం చాలా ప్రమాదకరం. కాబట్టి బ్యాంకు రుణాలకు, క్రెడిట్ కార్డులకు లేదా ఇతరుల అప్పులకు, ఇతరుల కోసం పూటబడే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక వ్యక్తి ఆర్థికంగా ఎలా ఉన్నాడో, అతని నమ్మకత్వం ఎంతవరకు ఉందో పూర్తిగా తెలుసుకోకుండా ఎవరికి హామీ ఇవ్వకూడదు. మనం సహాయం చేయాలనుకున్నా అది మనకు నష్టం కలిగించిన విధంగా ఉండాలి. చివరిగా 16వ వచనం ఇతరుల రుణాలకు పూటబట్టడం వల్ల కలిగే తీవ్రమైన ఆర్థిక ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది. ఇది తెలివైన నిర్ణయాలు తీసుకోవాలని మరియు అనవసరమైన ఆర్థిక భారాన్ని తనపై వేసుకోకూడదని బోధిస్తుంది. తద్వారా తీవ్ర నష్టాల నుండి తమను తాము రక్షించుకోవచ్చు. ఇప్పుడు 17వ వచనాన్ని చూద్దాం. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహుయింపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఈ వచనం మోసం ద్వారా పొందిన లాభాలు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి, కానీ చివరికి చేదు అనుభవాన్ని మిగిలిస్తాయని వివరిస్తుంది. ఈ వచనంలోని మొదటి భాగం మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహుయింపుగా ఉండును అనే మాట అన్యాయమైన మార్గాల ద్వారా పొందిన లాభాలు తక్షణ సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తాయని సూచిస్తుంది. ఉదాహరణకు, దొంగిలించిన వస్తువు, అబద్ధాలు చెప్పి సంపాదించిన డబ్బు లేదా అవినీతి ద్వారా పొందిన లాభాలు ఆ సమయంలో చాలా ఆకర్షణీయంగా, సులభంగా అనిపించవచ్చు. కష్టపడకుండా నీతిగా సంపాదించడం కంటే మోసంతో పొందడం వారికి తీయగా అనిపించవచ్చు. అయితే పిమ్మట వాని నోరు మంటితో నింపబడును అనే ఈ వచనపు రెండో భాగం మోసపూరిత లాభాల దీర్ఘకాలిక పర్యవసానాలను వివరిస్తుంది. మంటితో నింపబడడం అనేది అవమానం, నిరాశ, దుఃఖం లేదా చివరికి మరణాన్ని కూడా సూచించవచ్చు. ఇది మోసం యొక్క చేదు ఫలితాలను సూచిస్తుంది. మోసం చేసిన వారు చివరికి పట్టుబడవచ్చు, శిక్షించబడవచ్చు లేదా సమాజంలో గౌరవం కోల్పోవచ్చు. దేవుని దృష్టిలో పాపం చేసినందుకు పశ్చాత్తాపం, మానసిక క్షోభ అనుభవించవచ్చు. మోసం ఒక వ్యక్తి యొక్క ఆత్మను నాశనం చేస్తుంది, అతని మనసాక్షిని అణిచివేస్తుంది. కాబట్టి అవినీతి ద్వారా లంచాలు తీసుకోవడం, అక్రమార్గాల డబ్బు సంపాదించడం తాత్కాలికంగా సుఖాన్ని ఇచ్చినా చివరికి జైలు, అపకీర్తిని తెస్తుందని గుర్తుంచుకోండి. పరీక్షలో కాపీ కొట్టడం, ఇతరులను మోసం చేసి లాభాలు పొందడం ఆ సమయంలో సులువుగా అనిపించిన తరువాత పట్టుబడితే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాలి.
ఇతరుల హక్కులను కాలరాసి అన్యాయంగా లాభాలు పొందడం దేవుని దృష్టిలో పాపం, మరియు అది చివరికి దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని మాత్రమే మిగిలిస్తుంది. ముఖ్యంగా ఈ 10వ వచనం మోసం ద్వారా పొందిన లాభాలు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయని, కానీ చివరికి తీవ్రమైన పర్యవసనాలను, నిరాశను మిగులుస్తాయని బోధిస్తుంది. నిజమైన సంతృప్తి మరియు శాంతి దేవుని దృష్టిలో నీతిగా, నిజాయితీగా జీవించడం ద్వారా మాత్రమే లభిస్తాయి. ఇప్పుడు 18వ వచనం చదువుకుందాం. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకముల నాయకుడు యుద్ధము చెయ్యుము. సమర్థవంతమైన ప్రణాళిక మరియు వివేకవంతమైన నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ సామెత ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు తగిన ప్రణాళిక మరియు వ్యూహాత్మక ఆలోచన ఎంత అవసరమో వివరిస్తుంది. ప్రత్యేకించి యుద్ధం వంటి క్లిష్టమైన సందర్భంలో ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును అనే వాక్యం ప్రణాళిక మరియు సంప్రదింపుల ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఏదైనా పనిని లేదా ఉద్దేశం ప్రారంభించే ముందు దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి, విశ్లేషించాలి మరియు బహుశా ఇతరులతో సంప్రదించాలి. కేవలం ఆవేశంతో లేదా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోకూడదు. సరైన ఆలోచన, ప్రణాళిక లేకుండా ప్రారంభించిన పనులు అస్థిరంగా ఉంటాయి, విజయవంతం కావు. లక్ష్యాలను నిర్దేశించటం, మార్గాలను అంచనా వేయడం, ఎదురయ్యే అడ్డంకులను గుర్తించాలి. స్థిరపరచబడును అంటే పటిష్టంగా, దృఢంగా, విజయవంతమయ్యే విధంగా తయారు చేయబడతాయి. వివేకం గల నాయకుడు యుద్ధం చేయమనే భాగం నాయకత్వంలో వివేకం మరియు వ్యూహం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. యుద్ధం అనేది జీవితంలోని అత్యంత సంక్లిష్టమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితిలో ఒకటి. దాన్ని విజయవంతంగా నడిపించడానికి వివేకం, నాయకత్వం, పోరాటం అవసరం. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, పరిస్థితులను అంచనా వేయడానికి, శత్రువు యొక్క వ్యూహాలను అర్థం చేసుకోవడానికి వివేకం అవసరం. అనుచరులను సరైన దిశలో నడిపించే సామర్థ్యం, వారికి ప్రేరణనిచ్చే శక్తి కావాలి. పోరాటం చేయడం అంటే ఇది కేవలం శారీరక యుద్ధం మాత్రమే కాదు, జీవితంలోని సవాళ్లు, కష్టాలు మరియు లక్ష్యాలను సాధించటానికి చేసే పోరాటాన్ని కూడా సూచిస్తుంది. ఈ వచనం దేనినైనా ప్రారంభించే ముందు వ్యూహాత్మక ప్రణాళిక, ముందస్తు ఆలోచన మరియు సమర్థవంతమైన నాయకత్వం ఎంత అవసరమో బోధిస్తుంది. ఇవి లేకుండా ఏ ప్రయత్నము విజయవంతం కాదు. ఈ వచనం అనేక రంగాలకు కూడా వర్తిస్తుంది. ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఒక వ్యూహాత్మక ప్రణాళిక, మార్కెట్ రీసెర్చ్ మరియు నైపుణ్యం కలిగిన నాయకత్వం అవసరం. ఉన్నత విద్య, ఉద్యోగ మార్పు లేదా ఇతర వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి స్పష్టమైన ప్రణాళిక, పట్టుదల మరియు స్వయం నాయకత్వం అవసరం. దైవిక ఉద్దేశాలు నెరవేర్చడానికి కూడా ప్రణాళిక, వివేకం మరియు దేవుని మార్గదర్శకత్వం అవసరం. చివరిగా 18వ వచనం ఏదైనా కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి స్పష్టమైన ఆలోచన, ప్రణాళిక మరియు వివేకవంతమైన నాయకత్వం అత్యవసరమని బోధిస్తుంది. అనాలోచితమైన చర్యలు నిరాశకు దారితీస్తాయి, కానీ వ్యూహాత్మక ప్రణాళిక మరియు వివేకంతో కూడిన నాయకత్వం విజయానికి బాటలు వేస్తాయి. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడింది బట్టి స్తోత్రాలు. మాకు ఆలోచన, జ్ఞానాన్ని అనుగ్రహించే దేవా, సామెతలు 20 అధ్యాయంలోని 16, 17 వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాలు మా జీవితాలకు, మా నిర్ణయాలకు వెలుగుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మేము ఆర్థిక విషయాలలో, ముఖ్యంగా ఇతరుల కోసం పూటబడేటప్పుడు వివేకంతో వ్యవహరించేలా మాకు సహాయం చేయండి. అనవసరమైన నష్టాల్లో పడకుండా ఇతరులకు హామీ ఇచ్చే ముందు దాని పర్యవసనాలను జాగ్రత్తగా అంచనా వేసే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మేము ప్రేమతో సహాయం చేయాలనుకున్నా అది తెలివైన రీతిలో మా కుటుంబానికి, మాకు నష్టం కలిగించిన విధంగా ఉండేలా చూసుకోగలిగే వివేచన మాకు అనుగ్రహించండి తండ్రి. మోసం ద్వారా లేదా అన్యాయమైన మార్గాల ద్వారా లభించే తాత్కాలిక లాభాల పట్ల మేము ఆకర్షితులు కాకుండా మాకు సహాయం చేయండి. సులభంగా, అక్రమంగా వచ్చే లాభాలు ఆ సమయంలో తీయగా అనిపించినా చివరికి అవి చేదు ఫలితాలను, అవమానాన్ని మాత్రం మిగులుస్తాయని మేము గ్రహిస్తున్నాం. ప్రభువా, నిజాయితీగా కష్టపడి సంపాదించుకునే మనసును మాకు దయచండి. తద్వారా మేము నీ దృష్టిలో నీతిగా జీవించి శాశ్వతమైన శాంతిని, తృప్తిని పొందుతాం. ప్రభువా, మేము ఆ జీవితంలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడైనా లేదా ఏదైనా కార్యాన్ని ప్రారంభించేటప్పుడైనా ఆలోచనతో, ప్రణాళికతో వివరించేలా మాకు సహాయం చేయండి. అనాలోచితంగా, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా మీ ముందు పెట్టి మీ వివేకాన్ని పొందేలా మాకు దయచేయండి. దేవా, మా వ్యక్తిగత జీవితంలో, మేము కుటుంబంలో, వృత్తిలో, సంఘంలో వివేకముల నాయకులుగా ఉండి మీ చిత్తానుసారంగా సవాళ్లను ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఈ 3 వచనాల
సత్యాలను మా హృదయాలు భద్రపరచుకొని మా జీవితాలను మీ మహిమ కోసం జీవించటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నాయో అవి ఏ పార్టీవైనా సరే వాటన్నిటి నుంచి విడిపించండి, కృప చూపించండి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి, కాపర్లు జ్ఞాపకం చేసుకోండి, సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి, సాక్షులు అవుతున్న ఆత్మలు జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా. అలాగే తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదిగో తండ్రి దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి, పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి, రోగంతో ఉన్న జ్ఞాపకం చేసుకోండి, వ్యసనాల నుంచి విడిపించండి, అప్పులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఒక పూట కూడా తిండి దొరకలు ముట్టిస్తున్న పేద ప్రజలు ఉంటున్న జ్ఞాపకం చేసుకో ప్రభా. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటూ నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అలాగే తండ్రి నైనా గొప్ప దేవా, నమ్మదగిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా ఇంకనూ ప్రభా తండ్రి మరి జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాలు మీరిచ్చిన నూతన దాకిరీటాలను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎవరైతే తమ పని వాటలతో బయటికి వెళ్తున్నారో వారి ప్రయాణంలో మీరు తోడి క్షేమకరమైన ప్రయాణ భద్రతను దయచేయమని ఎన్నప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.